బోనస్ పాలిటిక్స్ సన్నాలకు ప్రకటించడంపై రాజకీయ దుమారం, ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చాలా అయిపోయింది. బోనస్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయింది. సో బోనస్ ను సన్నాలతో మొదలు పెట్టాం. 3 రోజుల్లోనే ధాన్యం కొనుగోలు పేమెంట్. ప్రతిపక్షాలు కావాలనే రైతులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం కొనుగోలులో ముందు మొలకెత్తిన ధాన్యాన్ని కొంటామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు ప్రభుత్వం తరపున. ఎన్నికలకు ముందు తెలంగాణలో వరంగల్ రైతు డిక్లరేషన్ అని ఒకటి ఇచ్చారు మనకు. వరంగల్ రైతు డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ లా ఏం చెప్పారంటే ఇక్కడ 1940 రూపాయలకే కేసీఆర్ కొంటా ఉన్నాడు వడ్లని పర్ క్వింటాల్ కి. ఇది అర్థం కావాలి. చాలా మంది రైతులకు తెలుసు, కానీ సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాలి. ఏంటంటే రైతులు పండించే ధాన్యం ఏదైతే ఉందో దానికి 1940 రూపాయలు పర్ క్వింటాల్ కి ఇస్తామని చెప్పేసి ఇస్తుండే. అప్పుడు నడుస్తా ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. మద్దతు ధర అదే ఉంది, మినిమం సపోర్ట్ ప్రైస్. అయితే ఒక 100 రూపాయలు పెరిగినట్టుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ఒక 500 రూపాయలు మేము యాడ్ చేసి 2500 రూపాయలకు కొంటామని చెప్పి రేవంత్ అప్పుడు పిసిసి అధ్యక్ష హోదాలో చెప్పిండు. అది వరంగల్ రైతు డిక్లరేషన్ లా. ఈ 2500 రూపాయలు ఇస్తామని వాళ్ళే అన్నారు. అన్నారా లేదా అనేది మీకు ఒక సాక్ష్యం చూపిస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళు అన్నారా లేదా. మరి అంటే ఇవాళ ఎందుకు మాట తప్పుతున్నట్టు అనేది ఒకసారి చూడాలి మీరు కూడా, మీకు కూడా ప్రజలకు అర్థం కావాలి కదా. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400కు కొంటుండ్రు. కేసీఆర్ చేతిలో మోసపోయిండ్రు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీ చేతిలో ఎవరు మోసపోతారో ఇప్పుడు ఈ మాటలు బట్టి. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో అన్నడా 2500 అనేది వచ్చిందా లేదా ఆయన నోటి నుంచి. చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400కు కొంటుండ్రు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకుంటుంది? ఇప్పుడు మనమేం అడుగుతున్నాం అంటే ఈ చేతగాని ముచ్చట్లు ఎందుకు చెప్పాలి మరి? ఇయ్యలేని వాళ్ళు ఇవాళ 2500 రూపాయలు అని చెప్పి మీరే చెప్పారు పర్ క్వింటాల్ కి. ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే 2040 రూపాయలేమో నడుస్తా ఉన్నది. అంతే 100 రూపాయలు ఏదో పెరిగింది లాస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం పెంచిన తర్వాత. సో ఇక్కడ 500 రూపాయల బోనస్ అని చెప్పింది. సన్న వడ్లు, దొడ్డోడ్లు లేకపోతే మీడియం సైజ్ వడ్లు ఏమన్నా చెప్పిండా? ఏమన్నా అర్థమైందా? ప్రజలకు అర్థం కావాలి. ఇది చెప్పింది ఏదైనా సరే వరి అని అన్నాడు, వడ్లు అన్నాడు. వడ్లు కేసీఆర్ మోసం చేసిన రైతులని చెప్పిండు. కానీ ఇక్కడ మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీది మోసం కాదా అంటే మాది కాదు అని చెప్తారు. ఇప్పుడు ఏమని చెప్తారు? మేము సన్న వడ్లకు స్టార్ట్ చేస్తాం అంటే సన్న వడ్లు దొడ్డు వడ్లని మరి ఆ రోజు ఎందుకు చెప్పకపోతుంది? ఆ రోజు చెప్పొచ్చు కదా. మేము ఖాళీ సన్న వడ్లకి వేయగలుగుతాం మాత్రం కాదు, దొడ్డు వడ్లని చెప్పుంటే రైతులు తెలుసుకునేటోళ్ళు కదా. ఇగో ఇది ఇలా మేనిఫెస్టో ఒకసారి చూడండి, ఇలా కనిపిస్తా ఉంది కదా. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో. కేసీఆర్ ని అడిగినట్టే ఇలా మిమ్మల్ని కూడా అడుగుతాం, ఎవరినైనా అడుగుతాం. ఇగో ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. మొదలు వరి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారా లేదా? మరి ఈ రోజు ఇక్కడ వరి క్వింటాల్ కని కనిపిస్తా ఉంది. మరి ఇక్కడ సన్న వడ్లు వరి అని ఎందుకు పెట్టలేరు? దొడ్డు వడ్లు వరి అని ఎందుకు పెట్టలేదు? కారణం ఏంటిదో కూడా నేను ఒక రైతుతో మాట్లాడతా. సన్న వడ్లు ఎందుకు పండించరు, సన్న వడ్లకు వచ్చే సమస్యలు ఏంటి, ఒక రైతును అడిగితే తెలిసిపోతుంది కారణం ఏంటిదని. దొడ్డు వడ్లు ఎందుకు పండిస్తారు, దానివల్ల వచ్చే లాభం ఏంది, దానికే కదా బోనస్ అడిగేది. సన్న వడ్లు పండియకపోవడానికి గల కారణాలు ఏంటి, ఇది ప్రజలకు కూడా తెలిస్తే క్లారిటీ ఉంటుంది. దాంతోపాటు ఆ రోజు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాల వరంగల్ రైతు డిక్లరేషన్ అని ఇచ్చినాడు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి వరంగల్ పెద్ద సభల ఏం చెప్పిండంటే వరి పంటకు మేము బోనస్ ఇస్తాం, 500 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పిండు. కానీ సన్నాలకు ఇస్తాం, దొడ్లకు ఇస్తామని చెప్పలేడు. సో ఒక రైతుతో మాట్లాడదాం. ఆ రైతును అడిగితే అసలు చెప్తాడు. అప్పుడున్న
సమస్య ఏంది, ఇప్పుడున్న సమస్య ఏంది, రైతులకు మరి ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం. నరసింహులు అని ఒక రైతు ఉన్నాడు మనతో పాటు లైన్ లా. నరసింహులు గారు సార్ నమస్తే. 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 ఎట్లా ఉంది మీ రైతుల పరిస్థితి ఏంది? వడ్లు మరి కొన్నరా లేదా? పైగా ఇప్పుడు కొత్త మాట వచ్చింది ఏంటంటే సన్న వడ్లకే మేము బోనస్ ఇస్తామంటారు. మరి అది కరెక్టా, లేకపోతే మరి నిజంగా దొడ్డోడ్లకు ఎందుకు ఇస్తలేరు, మీరు ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు సారు చెప్పేది ఒకటి చేసేది కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రేవంత్ రెడ్డి రైతులకు గింత మాత్రం కూడా మేలు లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే రైతులకు గింత పూర్తి కూడా మేలు లేదు. రేవంత్ రెడ్డి ఊసరెల్లి మాట్లాడినట్టు, ఊసరెల్లి రంగులు పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది. ఇప్పుడు తగ్గట్లు మొత్తం మీద బోనస్ ఇస్తున్నారు రైతులకు. మొత్తం క్వింటాల్కి 500 బోనస్ ఇస్తారు రైతులకు, క్వింటాల్ కానీ అన్నాడు. అవును. ఇప్పుడు మాట ఇప్పుడు ఏమో గెలిచి గద్దె దిగినా కోటి, గద్దె ఎక్కినా కోటి అంటే అట్లా ఉంటదా సారు? అంటే ఇప్పుడు వడ్లు సన్నాలకే ఇస్తా అంటున్నాడు. ఆ సన్నట్లకి ఎట్లా ఇస్తాడు సారు? చెప్పేదోటి చేసేదోటి. అప్పుడేమో అన్ని వడ్లకని చెప్పాడు. అప్పుడు మొత్తం మీద ఒక్కొక్క రైతుకు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్నాడు. ఇప్పుడు సన్నట్లు వేసి నుంచి కోసిన ఆక దానికి దోమ రోగం వస్తుంది, ఈ రోగం వస్తుంది, ఆ రోగం సన్నట్లు వేస్తాడు రైతోడన్న తినమందం వేసుకుంటాడు చేనుల. దాని రోగంకు సరిపోడు రైతు, దానికి మందు కొట్టుడు, మసాలా దల్లుడు అన్ని. అంటే దొడ్డు వడ్ల కంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది, దానికి ఎక్కువ పెట్టుబడి అవుతాడు, నష్టపోతాడు సారు. రైతు మొత్తం నష్టపోతాడు. ఓకే, అందుకోసమే మీరు వెయ్యరు. దొడ్డు ఇప్పుడు సన్నట్లు ఎట్లా ఎత్తారు సార్? తినటానికి తెచ్చుకుంటాం మనం, అన్ని మనం కాట పెడతాం, సన్నట్లు వేయం కదా. ఓకే, అంటే బరువు తక్కువ వస్తుందనా దొడ్డు పెట్టుడు? బరువు ఎక్కువ రావాలనా? దొడ్డు వాట్లు పెడితేనే మనకు రైతుకు మేలు అవుతుంది, గవర్నమెంట్ కాదు అవుతుంది, వెబ్సైట్ కు. సన్నట్లకు ఇస్తా నేను ఇలా దొడ్డు అట్లా కాదు సార్, మాట మారవద్దు. పాలన కరెక్ట్ చేసేది ఉంటేనే చేయాలి. శాతగాని పాలన ఎందుకయ్యా రేవంత్ రెడ్డి అన్ని వాగ్దానాలు చేసుకుంటూ పోతుండు? చాలా కోపం మీద ఉన్నట్టున్నారు రైతులంతా. ఉండరా రైతులు కోపం మీద కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని అంత అజ్జెత్తారు. శాతగాని పాలన చేయొద్దు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండే రైతుల గురించి? రైతులు అనుకుంటే రైతులు మొత్తం ప్రభుత్వాన్ని కూడా తీస్తారు. రైతు ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన తెచ్చినాము, మేము వ్యవసాయ కూలీలకు పైసలు ఇస్తాము, రైతు బంధు పెంచినాము, అట్లే దాంతో పాటు మీకు ఇవ్వాల్సిన కౌలు రైతులకు కూడా ఇస్తాము అని చెప్తారు కదా ఈ పంట నుంచి. యాడిస్తారు సార్? వాళ్ళు ఏదన్నా అమలు అయిందా వాళ్ళు చేసిన నుంచి? ఈ ఆడోళ్ళ బస్సు ఆడోళ్ళు కుదుకుంటారు బస్సులా. 60 మంది ఆడోళ్ళు ఎక్కితే 5 మొగోళ్ళు ఎక్కలేరు. ఇప్పుడు అవుతారు, ఇప్పుడు 60 మంది ఆడోళ్ళు ఎక్కితే 5 మొగోళ్ళు ఎక్కలేరు బస్సులా. టికెట్ పెట్టి ఎక్కిన మొగోడు కూడా నిలబడాలి. సరే, అది వేరే సబ్జెక్ట్. కానీ నేను అనేది రైతులకి ఇప్పుడు ఇట్లా బోనస్ ఇవ్వకపోవడం వల్ల మరి నిజంగా రైతుల పట్ల ఏమి న్యాయం జరుగుతలేదు. రేవంత్ రెడ్డి చేసే పాలన రైతుల పట్ల ఏమి న్యాయం జరుగుతలేదు, రైతులకు ఏం మేలు చేస్తలేడు. ఓకే, ఇప్పుడు అంటే ప్రభుత్వం ఇట్లా చెప్పిన తర్వాత మరి మీరు సన్నాలు వేస్తారా, దొడ్డు వడ్లు వేస్తారా? అంటే సన్నట్లు వేసుకుంటే దానికి పెట్టుబడికి చాలడు సార్ రైతు. కాబట్టి బోనస్ కోసం వేయరంటారు. బోనస్ వస్తుందని బోనస్ కోసం ఆశపడితే వీడిచ్చే 500 కూడా చాలయి. వీడిచ్చేటి మొత్తం ఆ దొడ్డట్లు అమ్ముకొని సన్నట్లు లోటు పెడతారు సార్. సన్నట్లు పెట్టరు, దొడ్డట్లే ఇంటి మందం వేసుకుంటారు సన్నట్లు. సరే, ఓకే నరసింహులు, థ్యాంక్ యూ. ఇది రైతు చెప్తున్నది. సన్న వడ్లు అనేది పెడితే మేము పెట్టుబడికి సరిపోము, మా పరిస్థితి అట్లా ఉండదు. ఎందుకంటే దానికి వచ్చే తెగుళ్ళు కావచ్చు, దానికి వచ్చే రోగాలు కావచ్చు, అవన్నీ కూడా ఇబ్బందుల పాలవుతాము. కాబట్టి మేము సన్నవడ్లు పెట్టే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇచ్చే 500 రూపాయల బోనస్ కు క్వింటాల్ కాల్చపడితే అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటది. సో ఆ నష్టం మేము భర్తీ చేయలేం. కాబట్టి మేము దొడ్డు వడ్ల వైపే మొగ్గు చూపుతామని అంటా ఉన్నారు. బోనస్ కోసం అయితే పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇది ఇప్పుడు దాకా రైతు మాట్లాడినటువంటి మాట చూసిరు కదా.